Hello everyone, welcome to Pujiva's Cinema with me, Pujeet Sakhamuri. Today in this video, we are going to discuss about the movie Sati Savitri 1933 with all the details. 1933లో విడుదలైన సతీ సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ టైటిల్తో అదే సంవత్సరంలో రెండు వేరువేరు చిత్రాలు వచ్చాయి. కానీ మనమిప్పుడు సి పుల్లయ్య గారి డైరెక్షన్లో వచ్చిన సతీ సావిత్రి గురించి మాట్లాడుకుందాం. ఈ క్లాసిక్ మిథలాజికల్ ఫిల్మ్ ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్ హౌస్లో నిర్మించబడింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 5, 1933. ఈ సినిమా క్యాస్ట్లో సావిత్రి పాత్రలో రామతిలకం గారు, యముడి పాత్రలో వేమూరి గగ్గయ్య గారు, నిడుముక్కల సుబ్బారావు, సురభి కమలాబాయి వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ సుమారు 75,000 రూపాయలు. కాగా ఇది బాక్సాఫీస్ వద్ద మేజర్ సక్సెస్ సాధించి అప్పట్లో ఒక పెద్ద గ్రాస్ ప్రాఫిట్ను నమోదు చేసింది. ఈ చిత్రం 2వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గౌరవ డిప్లొమాను కూడా అందుకుంది. ఈ సినిమా కథాంశం మహాభారతంలోని సతీ సావిత్రి, సత్యవంతుని ఇతిహాసం ఆధారంగా రూపొందించబడింది. మద్ర దేశాన్ని పరిపాలించే అశ్వపతి మహారాజు, ఆయన భార్య మాళవికి చాలా కాలం సంతానం ఉండదు. వారి కులదైవం సతీ సావిత్రిని ప్రార్థించగా ఆమె దయతో వారికి ఒక అందమైన కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు సావిత్రి అని పేరు పెడతారు. సావిత్రి తన బాల్యాన్ని రాజప్రాసాదంలో, అడవులలో తన స్నేహితురాలు వసంతికతో కలిసి సంతోషంగా గడుపుతుంది. ఆమెకు తరచుగా తన కలలలో ఒక యువకుడు కనిపిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె పెంచుకుంటున్న జింక అడవిలోకి పారిపోతుంది. దానిని వెతుకుతూ సావిత్రి, వసంతిక అడవిలోకి వెళ్ళగా అక్కడ సత్యవంతుడు అనే యువరాజు ఆ జింకను పట్టుకుని ఉండటం చూస్తారు. సావిత్రి తన కలలలో కనిపించిన యువకుడు ఇతనే అని గుర్తించి సత్యవంతుణ్ణి ప్రేమిస్తుంది. ఆమె తన జింకను తిరిగి పొందుతుంది కాని సత్యవంతుణ్ణి మాత్రం మర్చిపోలేకపోతుంది. అతని చిత్రాన్ని గీసి ప్రతిరోజూ పూజిస్తూ ఉంటుంది. సావిత్రి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి వారిని సందర్శిస్తారు. ఆయన సత్యవంతుడితో సతీ పెళ్లి చెయ్యమని సలహా ఇస్తారు. అయితే సత్యవంతుడు ఇంకొక సంవత్సరంలో మరణిస్తాడని నారదుడు చెబుతాడు. ఈ భయంకరమైన ప్లాట్ ట్విస్ట్ తెలిసిన సావిత్రి సత్యవంతుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుంది. ఆమె అన్వేవరింగ్ డివోషన్కు మెచ్చి వారి వివాహం జరుగుతుంది. తన భర్తకు మరణం ఆసన్నమవుతుందని తెలిసిన సావిత్రి అతన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అతనితోనే ఉంటుంది. అతని మరణానికి 3 రోజుల ముందు ఆమె కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ నిర్ణీత రోజున సత్యవంతుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా మధ్యాహ్నం సమయంలో తలనొప్పి వచ్చి కింద పడిపోతాడు. అప్పుడు యముడు ప్రత్యక్షమై సత్యవంతుడి ప్రాణాలను హరించి తీసుకుపోతాడు. సావిత్రి యముడిని వెంబడించి తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని వేడుకుంటుంది. యముడు ఆమెను భయపెట్టడానికి నరకలోక దృశ్యాలను చూపించి ఆమెను తన నిర్ణయం మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని సావిత్రి ఏమాత్రం వెనకడుగు వేయదు. ఆమె వైతరిణి నదిని కూడా దాటి యముడిని అనుసరిస్తుంది. ఆమె అచంచలమైన భక్తికి, పాతివ్రత్యానికి ఇంప్రెస్ అయిన యముడు చివరకు సత్యవంతుడికి ప్రాణాలను తిరిగి ప్రసాదిస్తాడు. ఇది సినిమా యొక్క క్లైమాక్స్. సావిత్రి క్యారెక్టర్ ఆర్క్ను అద్భుతంగా చూపిస్తుంది. If you like the video, please like, share and subscribe to my channel Pujiva's Cinema and hit bell icon to get more latest updates of my videos.